ఓకే, అందరూ రెడీగా ఉన్నారా? మరీ దగ్గరికి వచ్చారు. ఓకే, సైలెన్స్. అందరికీ నమస్కారాలు. నేను 2 రోజులు నియోజకవర్గ పర్యటన కోసం వచ్చాను. నిన్న ఈరోజు రేపు కూడా ఉండి ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్తున్నాను ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం కోసం. నిన్న చేసిన కార్యక్రమాలన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా దీనికి కరెక్షన్ అనుకుంటా, కెమెరాలకి. కాబట్టి ఇప్పుడు నేను ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ పిలిచింది, కార్యక్రమాలన్నీ మీరు ఫాలో అవుతున్నారు. నిన్నే స్వర్ణకుప్పం విజన్ 2029 తయారు చేశాను. అది ప్రజెంటేషన్ చేయడమే కాకుండా అమలు చేసేదానికి నిన్నటి నుంచే ప్రారంభించాం. దానికి కావాల్సిన నిధులు, హ్యూమన్ రిసోర్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఆ విజన్ లాజికల్గా తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. కుప్పాన్ని ఒక ఆర్గానిక్ కుప్పంగా తయారు చేయడానికి నేచురల్ ఫార్మింగ్ కానీ, ఇంకో పక్కన తమ్ముళ్ళు వినాలి, మీరు కూడా డిసిప్లిన్గా ఉండాలి. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం నేచురల్ ఫార్మింగ్, సోలార్ ఎనర్జీ, ఇంకా అనేక జీరో వేస్ట్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి ఏమేం చేయాలనో అవన్నీ వర్కౌట్ చేశాం. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. వేరే సింబల్ తెలియని నియోజకవర్గం ఇది. అదే సమయంలో ఒక మారుమూల ప్రాంతం. దీన్ని ఏ విధంగా అన్ని ప్రాంతాలతో సమానంగా, అవసరమైతే మిన్నగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేసింది కానీ, ఇక్కడ చూపించింది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్లో మెసేజ్ ఇచ్చినా, అదేవిధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది. మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం. ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఇందులో కార్యకర్తలు అనేవాళ్లు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు. దేశ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, ఎక్కడ కానీ. ఇప్పుడు అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యే.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యున్సీని నర్చర్ చేయాలి. 8వ నేను నిలబడ్డానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఒక పక్కన. 3వది నేను ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఈ 3 బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను. నా పిఏ ఉంటాడు. ఒక పక్క మా రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది. ఏవైతే జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ దానికి వెళ్తాయి, ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి. నాకు రియల్ టైం గవర్నెన్స్కి ఇంటిగ్రేట్ అవుతుంది. అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అయితే ఈ టైం, ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో. నాన్ ఫైనాన్షియల్ జెన్యున్గా ఉంటే, చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్, జీరో టాలరెన్స్, అన్ని పరిష్కారం చేస్తాం. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇవి నేరుగా గవర్నమెంట్ సమస్యలన్నీ పీజీఆర్ఎస్కి వెళ్తాయి. నేను ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యతలుంటే నాకు వస్తాయి. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్, కోఆర్డినేషను, లేకుంటే కొంత హెల్ప్ అవన్నీ ఉంటే వ్యక్తిగతంగా చేసే పనులు నాకు వస్తాయి. 3వది పార్టీ అధ్యక్షుడిగా రావాల్సిన పార్టీ వాళ్ళు సరిగా లేరు అవి కానీ రిపోర్ట్ చేసి అవన్నీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా వస్తాయి. ఇది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. అందుకే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీలో. ఒక అతను ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ తీసుకున్న తర్వాత ఒక రిక్వెస్ట్ కావచ్చు, ఒక అర్జీ కావచ్చు, ఒక పిటిషన్ కావచ్చు, ఏదైనా ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేయడం. ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు. సాధ్య అసాధ్యాలు అధ్యయనం చేసుకుంటాం. చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం కూడా చెప్తాం. చేయగలిగిన పనులు మానవతా దృక్పథంతో ఎన్ని చేయగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇప్పుడు పార్టీ ఉంది. మాకు ఇక్కడనే 1,15,000 18,000 మంది మెంబర్లు అయ్యారు. మేము యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, వెల్ఫేర్ ఇస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ హెల్ప్ చేస్తున్నాం. అలాంటివన్నీ పార్టీ చూస్తుంది. గవర్నమెంట్లో ఏవైతే వస్తాయో గ్రీవెన్స్ అన్నీ కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, సీఎం రిలీఫ్ కానీ ఇవన్నీ గవర్నమెంట్లో చూస్తాం. ఎవరికైనా నేను వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలి, పార్టీకి బాగా పనిచేశారు అనుకున్నప్పుడు నేను వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అవి ప్రత్యేకంగా నేను చేస్తాను యాజ్ ఎమ్మెల్యే. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని చేయడం కోసం జననాయకుడు పోర్టల్ తీసుకొచ్చాం. టెక్నాలజీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏ సమస్య కూడా కాగితం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది అయినాక మళ్ళీ కన్సర్న్ పిటిషన్ ఇచ్చిన వారికి చెప్పి నీది క్లోజ్ చేశాం, నీ సమస్య పరిష్కారం చేశామని కూడా చెప్తాం. అది కూడా మా నాయకుల ద్వారానే మళ్ళీ అది కూడా చెప్తాం. ఎందుకంటే రేపు మళ్ళీ ఆ ఊరికి పోయేది ఈయనే, ఓటు అడిగేది ఈయనే అడుగుతాడు. కాబట్టి మా నాయకుడి దగ్గరే చెప్తాం. అతను వాళ్ళకి చెప్పి ఈ సమస్య ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి, ఆయన ఈ సమస్య పరిష్కారం చేశారు, మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఒక లూప్ కింద తీసుకున్నాం. మళ్ళీ దీనికి ఒక పగడ్బందీగా మీరు చూస్తే ఫస్ట్ మాకు రిసెప్షన్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ కౌంటర్స్ ఒక 5 పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఒకటి ఉంటుంది. ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దీనికి ఒక మేనేజర్ని పెట్టాం. ఒక 5 మంది ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమందిని ఒక టీంని పెట్టుకున్నాం. త్రూ ఐవీఆర్ఎస్ కానీ డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ ఇవన్నీ చేసి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం.
ఏదో టెక్నికల్గా సమస్యను పరిష్కారం చేయాలి కాబట్టి ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పంపిస్తే లాభం లేదు. జెన్యూన్గా సమస్య పరిష్కారం కావాలి. ఆ జెన్యూన్గా సమస్య పరిష్కారం చేయకపోతే మళ్ళీ రీఓపెన్ చేస్తాం. అది సమస్యను పరిష్కారం. కొంతమంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణకు మనకు హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో చిన్న చిన్న ట్రీట్మెంట్ అవుతాయి. కొంతమందికి ఎక్కడికో వెళ్ళిపోయి 20 లక్షలు 50 లక్షలు 80 లక్షలు ఒక్కొక్కరికి ఇమ్మంటే సస్టైనబుల్ మోడల్ కాదు. వాళ్ళకి హెల్ప్ చేయాలి, చేస్తాం. కానీ ఇక్కడుండే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి ఇవన్నీ చేసుకుంటూనే వాళ్ళకి ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళకు కూడా చేస్తూ హెల్ప్ చేస్తాం. కొంతమంది నాకు డబ్బులు ఇవ్వండి, ఆర్థిక సహాయం చేయమని కోరతారు. కానీ జెన్యూన్గా ఏదైనా ఉంటే కాస్త కోస్త హెల్ప్ చేస్తాం. కానీ అబ్నార్మల్గా అడిగితే మనం చేయలేము. అలాంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు అడుగుతూ ఉంటారు, లేదంటే పెద్ద విషయాలు చెప్తూ ఉంటారు. అవన్నీ సాధ్యం కాని పనులు. అవన్నీ కూడా మా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఈవెన్ రైల్వే టికెట్స్ దగ్గర నుంచి బస్ టికెట్స్ దగ్గర నుంచి అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. అవి కూడా మేము కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబం మంచి చెడులు అన్నీ చూసుకోవడం ఒక యాంగిల్, వాళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం. బర్త్డే రోజున నా ఆఫీస్ నుంచి ఒక గ్రీటింగ్ పంపించడం, వాళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే చనిపోతే ఒక 10,000 రూపాయలు మట్టి ఖర్చుకు ఇవ్వడం, ఇలాంటి మేము ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయాలని పాటిస్తున్నాం. అవన్నీ కంటిన్యూ చేయడానికి ఈ ఆఫీస్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీ అనేది. టెక్నాలజీ ద్వారా ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పటికంటే ఇప్పుడు చాలా సమర్థవంతంగా నేను ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ IVRS అడుగుతున్నా. రేషన్ వచ్చింది, కార్డు హోల్డర్స్ అడుగుతున్నా. పెన్షన్ ఉంది, ఎక్కడికి ఆ రోజు ఒక్క రోజులో పెన్షన్స్ అన్నీ ఇస్తున్నాం. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ ఫోన్కి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి జియో ట్యాగింగ్ చేస్తాం. ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశాడో ఆన్లైన్లో మాకు రికార్డు వస్తుంది. 300 ఒక ఇంటికి ఆ పక్క ఈ పక్క ఇస్తే పర్లేదు, కానీ ఎక్కడో కూర్చొని ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు. అప్పుడే అతనికి వార్నింగ్ ఇస్తాం, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎక్కడో ఉన్నావని. ఒకవేళ అది కూడా వినకపోతే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఆ తర్వాత IVRS మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ అయిన తర్వాత అతనికి ఉండే కష్టాలు చెప్తారు. అప్పటికి కూడా వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే ఎందుకు ఉంది కూడా అనలైజ్ చేస్తాం. కొంతమంది రాజకీయంగా చెప్తా ఉంటారు, వాళ్లకు మనం పెన్షన్ తీసుకున్నా ఏది ఇచ్చినా కరెక్ట్గా చేసినా వాళ్ళు తప్పుగానే వినపడొస్తుంది. అది కరుడు కట్టినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉంటారు. అవి కూడా అనలైజ్ చేసుకుంటాం. అంటే మా ఉద్దేశం ఎక్కడా మిస్లీడ్ కాకుండా ప్రజలకు న్యాయం చేయడానికి, అదే సమయంలో ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇవ్వడానికి. ఒక పక్క మా దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ అని వివక్ష చూపేయం. అది కూడా చాలా సిస్టమేటిక్గా ప్రొక్యూర్మెంట్కి వస్తే నేరుగా రైతు భరోసా కేంద్రం నుంచి టైం ఇవ్వడం, వాళ్ళు శాంపుల్ తేవడం, టెస్ట్ చేయడం, అక్కడి నుంచి ప్రొక్యూర్ చేయడం, రైస్ మిల్ పంపేయడం, ఇవన్నీ కూడా అక్కడ తేమ శాతం ఇవన్నీ చేసుకొని చేస్తారు. ఎప్పుడైతే రైస్ మిల్లుకి రైస్ వెళతానే అకౌంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎన్ని బస్తాలు ఇచ్చాడు, ఎన్ని టన్నులు ఇచ్చాడని. నెక్స్ట్ 1 అవర్ 2 అవర్స్ ఆ రోజే 48 అవర్స్ అన్నా ముందుగానే ఇచ్చేస్తున్నాం. వాళ్ళ బ్యాంకుకు అకౌంట్లో డీబీటీ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెళ్ళిపోతుంది. దీనివల్ల వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది ఉండదు. ఇది చేసినప్పుడు కూడా టెక్నాలజీ కూడా చెక్ చేసుకుంటున్నాం, ఆడిట్ చేసుకుంటున్నాం, మళ్ళా IVRS తీసుకుంటున్నాం. అంటే డబల్ షూర్, ఎక్కడ చిన్న మిస్యూజ్ కాకుండా ఎవ్వరు కూడా అజాగ్రత్తగా ఉండకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఒక 5-10% మమ్మల్ని మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది కూడా అధ్యయనం చేసుకొని ఓకే వీళ్ళు ఇంతే అని వదిలేస్తాం. ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంది, మొన్న నేను చూశాను, గోని సంచుల్లో రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను చాలా స్పష్టంగా ఎగ్జామిన్ చేశాను. అక్కడ గోని సంచుల్లో రంధ్రాలు ఉన్నాయి. రంధ్రాలు ఉన్నాయంటే ఆ కన్సర్న్ రైస్ మిల్ ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేయాలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. రైస్ మిల్లర్ డ్యూటీ ఏంటి? గోనె సంచులు బాగుండే సంచులు ఇవ్వాలి.
ఆయన తక్కువ ఇస్తే తీసుకోడు. సంచులు గోను సంచులకు రంధ్రాలుంటే ఏమవుతుంది, దారంతా కారుకుంటూ వస్తాయి, లీకేజెస్ అవుతాయి. అది ఎవరి డబ్బులు? అది రైతు డబ్బులు. ఇలాంటి కొన్ని ఫీడ్బ్యాక్లు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నేను అందుకే ప్రజలందరినీ కోరుతున్నా. నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక సర్వేలు చేశాను. నేను ఎప్పటికప్పుడు అవర్స్ టుగెదర్ కూర్చొని అధ్యయనం చేశాను. అందుకే రైట్ పర్సన్కి రైట్ పొజిషన్లో పెట్టడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్న, సిస్టాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాను. అదే సమయంలో ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఆర్టీజీఎస్ తరఫున టెక్నాలజీ అంతా కూడా ఇచ్చేసి వేరియస్ సర్వేసే కాకుండా ఫీడ్బ్యాక్ తీసుకుని మెరుగైన సేవలు ఒక సుపరిపాలన ద్వారా ఏ విధంగా అందించాలో అన్ని అందిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. 5 సంవత్సరాల పెండింగ్ ఉండే ఇష్యూస్ చూస్తూ ఉంటే కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు ఎక్కడికి పోయినా. అంటే దీన్ని పరిష్కారం చేయాలి. 22A కింద ఓపెన్ అప్ చేశారు, కబ్జాలు చేశారు, రికార్డులు మార్చారు, రాజకీయ వివక్ష చూపించారు. అన్నీ కలిసి చాలా గందరగోళమైన పరిస్థితి వచ్చింది. ఇది నాకు ఒక 4-5 నెలలు పడుతుంది. రెవెన్యూ సదస్సులు అయిపోతున్నాయి, రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, సర్వేలు చేశారు, సర్వేల్లో మళ్ళా తప్పులు చేశారు, మళ్ళా రీసర్వే చేయాలి. ఇవన్నీ చేసి పక్కా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి, ఒకవేళ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ కొంతమంది పట్టాలు కావాలని అడుగుతున్నారు, డీకేటీ పట్టాలు, అవి కూడా ఏం చేయాలని ఆలోచించి అన్నీ కూడా పరిష్కారం చేస్తాం. అంటే వీటికన్నిటి కొంత సమయం పడుతుంది. వ్యవస్థ విధ్వంసమైంది, సమస్యలు ఉన్నాయి, 1 by 1 పరిష్కారం చేసుకొని వస్తున్నాం. ఇది నేను పెట్టినటువంటి వ్యవస్థ బాగా సక్సెస్ అయితే దీన్ని నేను అన్ని నియోజకవర్గాలకు రిప్లికేట్ చేసే పరిస్థితి వస్తుంది. రేపు అన్ని నియోజకవర్గాలు కూడా రిప్లికేట్ చేస్తే ఇది ఒక మోడల్ కింద వస్తుంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఒక బాధ్యత తీసుకొని ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు, సుపరిపాలనకు ఏ విధంగా నాంది పలుకుతారు, ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు, ఆయన లేకపోయినా వాళ్ళ ఆఫీస్ ఏ విధంగా సమర్థవంతంగా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తారనే దానికి ఇవన్నీ పెడుతున్నాం. ఇది టెక్నాలజీని కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఏ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నా, ఎందుకు పరిష్కారం కావడం లేదు, ఇలాంటి అన్ని కూడా అనలైజ్ చేసి దీంట్లో కీలకమైన పాత్ర టెక్నాలజీ పోషిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కానీ, మళ్ళా ఫీడ్బ్యాక్ తిప్పడం కానీ, ఆ సైకిల్ని మళ్ళా ఇది చేయడం కానీ, మళ్ళా చాలా ఆఫీసుల్లో మనం చూస్తే ఒక పిటిషన్ వస్తుంది, నేను స్టాండర్డ్స్ పెడతాను, వారం లోపల క్లియర్ చేయాలని. వాళ్ళు ఏం చేస్తారు, వారం లోపల క్లియర్ చేయరు కాబట్టి ఫైల్ నేను ఇక్కడి నుంచి నా బాధ్యత నేను నెరవేర్చకుండా నేను ఎంఆర్ఓ ఆర్డీఓ పంపిస్తాడు, ఆర్డీఓ డిఆర్ఓ పంపిస్తాడు, డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ పంపిస్తాడు. అంటే నా పని అయిపోయిందని. వాళ్ళ పని అయిపోలేదు, మన బాధ తీరలేదు, కానీ ఫైల్ మాత్రం వీడు తప్పించుకోవడానికి పంపించేస్తారు. ఓసారి డిస్పోజల్ అని రాసేస్తాడు. వాట్ ఈస్ ది డిస్పోజల్? ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ది డిస్పోజల్. అందుకే నేను చెప్పాను ఆకస్మిక తనిఖీలు కూడా వస్తానని. నేను రాబోయే రోజుల్లో ఆఫీసులకు వస్తాను, అధ్యయనం చేస్తా. మార్నింగ్ మీరు వస్తానని చూశారు. మా ఆఫీస్ ప్రాసెస్ అంతా రిసెప్షన్లో చూశాను, ఈ డెస్కుల్లో చూశాను, మా టీమును చూశాను, సమస్యలను అధ్యయనం చేశాను, ఆ సమస్యలు వీళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని అధ్యయనం చేశాను, ఆ సమస్యకు రైట్ పరిష్కారం ఇస్తున్నారా లేదా కూడా అధ్యయనం చేశాను. సో అవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. వన్స్ ఇది పర్ఫెక్ట్ అయితే, ప్రాసెస్ కానీ పర్ఫెక్ట్ అయ్యి అవుట్కమ్ కరెక్ట్గా వస్తే నథింగ్ లైక్ దిస్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో అందుకనే మీకు జననాయకుడు అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి, ఏం చేస్తుందో కూడా మీకు ఐడియా ఉండాలి. ఎవ్రీ ఇష్యూ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడికి పంపిస్తే జెన్యూన్గా ఉండేటివి, న్యాయసమ్మతమైనటివి, చట్టపరంగా ఉండే అన్ని సమస్యలను పరిష్కారం చేస్తాం. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఆల్ ఆఫ్ యూ.
ఎస్టాబ్లిష్మెంట్ స్థాయిలో శాసనసభ్యులు కూడా ఈ మేర చేయగలరా, లేకపోతే ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ స్థాయిలో డెస్క్లు పెట్టడం, కంప్యూటర్లు పెట్టడం, మ్యాన్ పవర్ ఇదంతా సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫండింగ్ అంటే మనం ఆలోచిద్దాం. ఎందుకంటే